వెల్కమ్ టు నాన్నమ్మస్ కిచెన్. ఈరోజు స్వీట్ అటుకులు చేస్తున్నాము. దానికి కావాల్సిండేది అటుకులు ఇవి నానబెట్టుకున్నాము, బెల్లము, కొబ్బరి, యాలకులు, గసాలు. ఇవి ఇప్పుడు కొబ్బరిను, బెల్లము, గసాలు, యాలకులు ఇవి 4 మిక్సీకి వేయాలి. పాలు వేసుకొని మెదిగిచ్చేసేయాలి. ఇదంతా బాగా మెదిగేసింది. కొబ్బరి, గసాలు, యాలక్కి, పాలు వేసుకొని బెల్లం వేసుకొని అన్నీ మిక్సీకి వేసేసుకున్నాము. కొన్ని అటుకులు వేసుకొని మిక్సీకి వేయాలి, 1 స్పూన్ అన్నీ. ఇవన్నీ వేసేసి ఇప్పుడు మిక్సీలో అదంతా వేసేసి కలిపేసేసేయాలి. పాలు పడితే చూసుకొని పాలు కూడా వేసి కలిపేసేయాలి. మాకి చిన్న గ్లాస్ తన కొన్నే చేసిండే అటుకులు 1.5 గ్లాస్ పాలు పట్టినాయి. చేసుకొని చూడండి. ఈరోజు పెరగటుకులు కూడా చేసేస్తున్నాము. అట్లే అవి అటుకులు నానబెట్టుకొని ఉంటాం కదా, దాంట్లోకి కొంచెం ఉప్పు వేయాల, తిరుగువాత వేయాల. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇట్లా పెరుగు ఎంత పడుతుందో అంత వేసుకోవాలా. చిన్నపిల్లలు ఇష్టపడతారు ఇవి తినాలంటే. ఇట్లంతా వేసేసి తిరుగువాత అంతా వేసింటాం కదా, ఇంకా కొంచెం లాస్ట్కి ఇంకా కొంచెం ఉండేది కూడా కొత్తిమీర అన్నీ వేసి కలిపేసేసేయాలి. ఇవి అన్నీ తీయబట్టుకులు చూపించినాము, పెరగట్టుకులు చూపించినాము. కారమట్టుకులు మామూలు మనం ఇంట్లో చేసుకుంటుంటాం కదా. ఇవి స్వీట్ అటుకులు పిల్లలు చాలా ఇష్టపడతారు. అవి తినాలంటే చేసి చూడండి, బాగుంటే మరీ చేసుకోవచ్చు. పెరగట్టుకులు ఎండాకాలము అట్లా కలిపి ఇస్తే తింటారు, పిల్లలు తింటారు, ఆఫీసులకు పోతారు, మనము తినచ్చు. చేసుకొని చూడండి. థ్యాంక్స్.